బ్రేకింగ్ న్యూస్ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. 3, 14 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 1000 మంది ఓటర్లు ఉన్నారు. అయితే నిన్న జరిగిన పులివెందుల ఉప ఎన్నికలో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. 3, 14 పోలింగ్ బూత్లలో అవకతవకలు జరిగినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ 2 బూత్లకు సంబంధించిన ఓటర్లంతా మరోసారి ఓట్లు వేయనున్నారు. మరోవైపు నిన్న జరిగిన బైపోల్ ఎన్నికల్లో పులివెందులలో 76.44%, ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్ నమోదైంది. రేపు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరోవైపు పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా మారెడ్డి లతారెడ్డి, హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. నిన్న ఒంటిపేట ప్రాంతంలో కూడా కొంచెం ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. మరోవైపు అక్కడ రిగ్గింగ్ జరిగిందంటూ కూడా వైసీపీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, నేతలు కావచ్చు ఫిర్యాదు చేయడంతో ఈ రోజు మరోసారి రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. 3, 14 బూత్లలో రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మరోసారి రీపోలింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా 2 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 3, 14 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు 3, 14 కేంద్రాల పరిధిలో మొత్తం 1000 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో నిన్న జరిగిన పులివెందుల ఉప ఎన్నికలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు మేరకు 3, 14 పోలింగ్ బూత్లలో అవకతవకలు జరిగినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు మనకు సమాచారం అందుతోంది. మరోవైపు 2 బూత్లకు సంబంధించిన ఓటర్లంతా మరోసారి ఓట్లు వేయబోతున్నారు. నిన్న జరిగిన బైపోల్ ఎన్నికల్లో పులివెందులలో 76.44%, అలాగే ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్ నమోదైంది. రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టబోతున్నారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా మారెడ్డి లతారెడ్డి, అలాగే హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీగా నెలకొంది. అయితే గత 15 సంవత్సరాల నుంచి కూడా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఎవరికూ కూడా పోటీ లేని పరిస్థితి. అయితే ఈసారి కూడా అదే విధంగా ఉంటుంది అని భావించినప్పటికీ కూడా మొత్తంగా 11 మంది బరిలో నిలవడం జరిగింది. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘర్షణలు జరగ్గా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పులివెందులలో 76.44% పోలింగ్ నమోదు కాగా ఒంటిమిట్టలో 81.53% వరకు పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. అటు పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ముగిసినప్పటికీ క్యూ లైన్లో వేచి ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. పులివెందులలో 10,600 మంది ఓటర్లుండగా 15 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాటు చేశారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి గాను మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మరోవైపు ఒంటిమిట్టలో 24,000 మంది ఓటర్లుండగా 30 పోలింగ్ కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ ఉప ఎన్నికకు 1,400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు మధ్య ఓటింగ్ జరిగింది. ఎక్కడికక్కడ డ్రోన్లతో పాటు చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను నియమించి పర్యవేక్షణ చేపట్టారు.
పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటిమిట్టలోని చింతరాజుపల్లిలో పోలింగ్ కేంద్రంలో టీడీపీ వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను బయటకు పంపేయడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు పులివెందులలోని అచ్చువెల్లి ఎర్రవల్లిలో వైసీపీ ఏజెంట్లను టీడీపీ నేతలు అడ్డుకున్నారని, పోలింగ్ బూత్లను ఆక్రమించి మహిళలపై దాడులు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. కొన్ని చోట్ల రాళ్ల దాడి, వాగ్వాదాలు జరిగినట్టు వార్తలొచ్చాయి. పోలింగ్ రోజున గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరికొంతమంది వైసీపీ, టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు అలర్ట్గా ఉండడంతో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అయితే రేపు కడపలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే ఎన్నికలైతే అయిపోయాయి. ఇప్పుడు వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ నేతలు రెగ్గింగ్కు పాల్పడి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించారని వైసీపీ ఆరోపిస్తోంది. వేల మంది టీడీపీ కార్యకర్తలను పులివెందులకు తీసుకొచ్చి ఈకొత్తపల్లి, నల్లపురెడ్డిపల్లిలో అక్రమాలకు పాల్పడ్డారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ ఓటర్లను అడ్డుకుని పోలీసుల సహకారంతో దొంగ ఓట్లు వేయించుకున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు వైసీపీ నేతల వ్యాఖ్యలకు టీడీపీ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ ఓటమిని కప్పుపుచ్చుకునేందుకే టీడీపీపై ఆరోపణలు చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఫలితాలు రాకముందే ఓటమికి వైసీపీ కారణాలు చెబుతోందంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్. 30 ఏళ్ల తర్వాత ప్రజలంతా నిర్భయంగా బయటకొచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం అన్న ఆయన బాయిపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదన్నారు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైందంటూ మంత్రి లోకేష్ ఎక్స్లో ట్వీట్ చేశారు. మరోవైపు పులివెందుల ఒంటిమిట్టలో ఒక చిన్న జెడ్పీటీసీ సీట్ను లాక్కునేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేశారని ఆరోపించారు వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం అనుకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని తీవ్రవాదిలాగా ఎన్నికను హైజాక్ చేశారని ఆయన ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నట్టు జగన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జెడ్పీటీసీ సీట్ను లాక్కునేందుకు రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీట్ను బలవంతంగా చేపట్టేందుకు ఒక గుండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేశారని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారం దుర్వినియోగం చేస్తూ అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని పోలీసులను వాడుకుని ఎన్నిక తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ప్రజాస్వామ్యం తీవ్రంగా గాయపరిచిన ఈ రోజు నిజంగా ఒక బ్లాక్ డే అన్నారు జగన్. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నట్టు జగన్ ఎక్స్లో పోస్ట్